ఎస్ గుంటూరు కారం సినిమాకు వచ్చిన టాక్కి లభించిన కలెక్షన్స్కి చాలా తేడా ఉంది. ఫస్ట్ వీక్ ఈ సినిమా 212 కోట్ల గ్రాస్ను అత్యధిక గ్రాస్ను మహేష్ కెరీర్లోనే కాదు ఈ ఏడాది అత్యధిక గ్రాస్ సంపాదించుకున్న తొలి చిత్రంగా కూడా ఒక రికార్డులను క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. నిజానికి 1 o'clock షోస్ ఏదైతే ఈ సినిమాకు వేశారో దానివల్ల ఈ సినిమాకు చాలా బ్యాడ్ ఒక నెగిటివ్ టాక్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయింది అని చెప్పేసి ఈ సినిమాకు సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆల్రెడీ నిర్మాత నాగవంశీ కానీ డిస్ట్రిబ్యూటర్ దిల్రాజు కానీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. బట్ పండగ సమయంలో టాక్తో సంబంధం లేకుండా మహేష్ బాబుకున్న ఆ క్రేజ్ని ఆ ఫ్యామిలీ ఆడియన్స్ యొక్క అదంతా కూడా రెస్పాన్స్ బాగుంటుంది కాబట్టి టాక్తో సంబంధం లేకుండా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుందని చెప్పేసి ఒక నమ్మకాన్ని అయితే వాళ్ళు తొలుత వ్యక్తం చేశారు. వారి నమ్మకానికి తగ్గట్టుగానే పండుగ 3 రోజుల్లో కూడా ఒక మంచి పెర్ఫార్మెన్స్ని ఈ సినిమా చూడటం జరిగింది. పర్టికులర్గా గత కొన్ని రోజులుగా చూసుకుంటే కనుక ఆంధ్ర కంటే నైజాం ఏరియాలో ఓవర్సీస్లో తెలుగు సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వస్తున్న క్రమాన్ని మనం చూడొచ్చు. స్టార్ హీరోల ప్రతి సినిమాకి కూడా ఈ రెండు ఇటు నైజాం ఏరియా అటు ఓవర్సీస్ ఏరియాలో మంచి వసూళ్లు వస్తూ ఉండటం, రిపీటెడ్గా సినిమాను చూస్తూ ఉండటం, సినిమాకు ఓవరాల్గా అన్ని ప్రాంతాల్లో చూసుకుంటే కనుక ఈ 2 ప్రాంతాల్లోనే ఎక్కువగా వసూళ్ళు వచ్చి మనకి ఎక్కువ కలెక్షన్స్ చూస్తూ వచ్చాయి. బట్ ఇక్కడ గుంటూరు కారం విషయానికి వస్తే కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. ఈ సినిమాకు వచ్చిన డివైడ్ టాక్ అనేది ఆంధ్రాలో ఏమాత్రం ఎఫెక్ట్ అవ్వలేదు. రిపీటెడ్గా ఈ సినిమాను ఆంధ్రాలో ఫ్యామిలీస్ అందరూ కూడా చూడటం జరుగుతుంది. ఇంకా సంక్రాంతి సెలవులకు సంబంధించి ఆ సెలవులను పొడిగించడం, మళ్ళీ మండే దాకా కూడా సెలవులు అనేవి ఉండటం, సో దానివల్ల కూడా సినిమాలు చూడాలనుకునే వాళ్ళు గుంటూరు కారం అనేది ఒక ఫస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకుని, అంటే నైజాం ఏరియాలో అత్యధిక థియేటర్లో ఈ సినిమా ఆడుతున్నప్పటికీ కూడా ఆంధ్రాలో చేస్తున్న పెర్ఫార్మెన్స్ అనేది ఇక్కడతో పోలిస్తే అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. నైజాం ఏరియాలో ఏదైతే డిస్ట్రిబ్యూటర్ దిల్రాజు కానీ నిర్మాత నాగవంశీ కానీ వాళ్ళు ఆశించిన స్థాయిలో ఇక్కడ పెర్ఫార్మెన్స్ అనేది కొద్దిమేర తగ్గింది అని చెప్పే విషయాన్ని కూడా స్వయాన ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒప్పుకోవడం జరిగింది. ఇక ఓవర్సీస్లో మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. మహేష్ బాబు ఆల్రెడీ మిగతా అందరి హీరోల్లో కంటే అత్యధిక 2 మిలియన్ కానీ 2.5 మిలియన్ కానీ వసూళ్లు చేసిన సినిమాలు అత్యధికంగా కలిగిన హీరోగా ఆయనకు ఒక రికార్డు ఉంది. ఓవర్సీస్లో మహేష్ సినిమా ఏది రిలీజ్ అయినా సరే ఈజీగా కేవలం ప్రీమియర్స్ ద్వారానే 1 మిలియన్ వసూళ్లను అందుకునే ఒక ట్రాక్ రికార్డ్ ఆయనకు ఉంది. అలాంటిది ఒక చిన్న సినిమా హనుమాన్ సినిమాతో పోటీపడి సినిమా జనవరి 11వ తారీఖు ప్రీమియర్స్ పట్టడం, టాక్ పరంగా కూడా రివ్యూస్ రేటింగ్స్ అనేవి హనుమాన్కి ఫేవర్గా ఉండటం వల్ల ఈ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా గుంటూరు కారం సినిమా మీద ప్రభావం చూపింది. ఎందుకంటే ఓవర్సీస్లో సినిమా చూడాలి అంటే కనుక చాలా ప్రిపేర్డ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ వీకెండ్ అందరూ కలిసి సినిమా చూడాలి అంటే కనుక చాలా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. పైగా స్టార్ హీరో సినిమా అనగానే చిన్న టికెట్ రేట్ ఉండదు. ఒక $20 వరకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో $20ను మనం ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే 2000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అలాంటి ఒక 2000 ఖర్చు పెట్టి సినిమా చూడాలి అంటే కనుక ఖచ్చితంగా అందులో కంటెంట్ బాగుండి ఉండాలి. దానికోసం మనం పెట్టే డబ్బులు వర్త్ అయి ఉండాలి అనే కోణంలోనే ఓవర్సీస్ ఆడియన్స్ అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ప్రధానమైన పాయింట్ ఏంటంటే కనుక రేటింగు రివ్యూస్ను దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ఏదైతే ఫస్ట్ షో వచ్చిందో ప్రీమియర్ షోకి వచ్చిన రేటింగ్ను దృష్టిలో పెట్టుకునే వాళ్ళు సినిమాకు తరలి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ విషయంలో గుంటూరు కారం కంటే హనుమాన్ సినిమాకు ఫేవర్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఈ గుంటూరు కారం సినిమాను చూడాలనుకున్న వాళ్ళు కూడా ఈ రేటింగ్ అనేది తక్కువ పట్టడం, వాళ్ళందరూ కూడా తక్కువ టికెట్ రేటుకే హనుమాన్ సినిమా అది కూడా మంచి రివ్యూ రేటింగ్ ఉన్న సినిమా లభిస్తూ ఉండటం వల్ల వాళ్ళందరూ కూడా అటు టర్న్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా మహేష్కున్న ఆ స్టార్డమ్ అనేది కొంతమేర నిలబెట్టినప్పటికీ కూడా ఈ హనుమాన్ అనే సినిమాకు వచ్చిన ఆ లో టికెట్ రేట్స్, ఆ రేటింగు రివ్యూస్ అన్నీ కూడా ఆ సినిమాకు ఫేవర్గా మారడం అనేది ఇక్కడ ప్రధానమైన ఇక్కడ ఈ సినిమాకు బెనిఫిట్, అదే మా గుంటూరు కారం సినిమాకు ఒక లాస్గా చెప్పుకోవచ్చు. బట్ మహేష్ స్టార్డమ్ అనేది ఏ ఏరియా చూసుకున్నా సరే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా బాగాలేదు కదా అని చెప్పి టాకును కూడా పక్కన పెట్టి, సరే సినిమా ఎలా ఉన్నా సరే మహేష్ బాబు మన ఫేవరెట్ హీరో కాబట్టి సరదాగా చూసొద్దాం అనే కోణంలో వాళ్ళందరూ తరలి వెళ్ళి ఈ సినిమాను చూడటం వల్ల ఎంతో కొంత ఇక్కడ నైజాము ఆంధ్ర ఏరియాల్లో 1 వీక్లోనే మ్యాక్సిమం రికవరీ దిశగా కూడా ఈ సినిమా అడుగులు వేసిందని చెప్పుకోవచ్చు. ఇక నాగవంశీ తొలి నుంచి చెప్తూ ఉన్నారు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈ సినిమాను కావాలని చెప్పేసి నెగిటివ్ వైపు తీసుకొచ్చే అదంతా కూడా చేస్తూ వచ్చారు. బట్ తమకు చెప్పాలనుకుంది ఏంటంటే తమ వైపు నుంచి కూడా ఎంత నెగిటివ్ చేసినప్పటికీ కూడా అణగదొక్కాలి అని చెప్పేసి సినిమాను కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ చేసినప్పటికీ కూడా వాళ్ళందరూ అనుకున్న విధంగా
వాటన్నిటిని దాటి ఈ సినిమా మహేష్ స్టార్డంతో బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు వేస్తుంది. ఒక కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు మా సినిమాకు ఉన్నాయి. బట్ ఓవర్సీస్ విషయంలో వంశీ చెప్తుంది ఏంటంటే కనుక ఈ సినిమా ఎలాంటి జోనర్ అనే విషయాన్ని ముందుగా ప్రిపేర్ చేయలేకపోయాము. సో దానివల్లనే ఓవర్సీస్ ఆడియన్స్ ఈ సినిమాను ఒక రకంగా అనుకుంటే అది ఇంకొక రకంగా మాస్ సినిమాలాగా ఉండటం వల్ల వాళ్ళకి అనుకున్న విధంగా కూడా ఇది రీచ్ కాలేకపోయిందని చెప్పి ఒక రీజన్ అయితే చెప్పారు. కానీ బట్ ప్రధానంగా రివ్యూస్ రేటింగ్స్ అనేది ఈ ఓవర్సీస్ ఆడియన్స్ ప్రధానంగా వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటారు కాబట్టి అది ఎఫెక్ట్ అనేది ఎంత కాదనుకున్నా పడిందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ఇక సంక్రాంతికి ఏ సంక్రాంతికైనా మనం ఒక విషయం గమనించాలి. కమర్షియల్గా సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల్లో రొటీన్ సన్నివేశాలు ఉన్నాయి, అదే ఐటమ్ సాంగ్ ఉంది, అదే మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పేసి అనటానికి లేదు. ఎందుకంటే ఈ సీజన్లో సినిమాలు చూడటానికి వచ్చే ప్రతి ఆడియన్కి కూడా కంప్లీట్ ఇలాంటి ఒక ప్యాకేజ్ ఉండేలాగా కూడానే వాళ్ళు సినిమాలు ఇష్టపడుతూ ఉంటారు. సో ఒక కొత్తదనం అనేది పక్కన పెడితే కనుక మాస్ హీరోకి స్టార్ హీరోలు చేసే సినిమాలు కంప్లీట్గా అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ను అలరించేలాగా రెగ్యులర్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆశించే అంశాలు ఉంటే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద బెటర్ పెర్ఫార్మెన్స్ చూపిస్తాయని చెప్పేసి లాస్ట్ ఇయర్ మనకి వాల్తేరు వేరే ప్రూవ్ చేసింది. ఈ ఇయర్ అదే తరహాలో రివ్యూస్ రేటింగ్స్ తక్కువగా అంటే ఫేవర్గా ఉండనప్పటికీ కూడా గుంటూరు కారం కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకుంది. ఓవరాల్గా మహేష్ కెరీర్లో ఇది ఒక టాప్ గ్రాసర్గా మాత్రం నిలిచిపోయింది.